హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనం రామకృష్ణ మఠ్ హైదరాబాద్ నుంచి అయితే స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన అడ్మిషన్ నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకొస్తుంటాను. సో మీకు కూడా హెల్ప్ కావచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది రామకృష్ణ మఠ్ హైదరాబాద్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ మనం ఓపెన్ చేయాలంటే rkmat.org అని మనం గూగుల్లో అయితే టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరైతే అక్కడి నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేసుకుని అయితే మీరు ఈ వివరాలు అయితే చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇది స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినది అనమాట. స్పోకెన్ ఇంగ్లీష్ ఎవరైతే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నారో ఇది ఒక మంచి గొప్ప అవకాశం అని అయితే నేను చెప్తాను. ఇది వచ్చేసి మనకి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ రామకృష్ణ మఠ్ దోమలగూడ హైదరాబాద్ నుంచి అయితే మనకి ఇది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మనకి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో మనకి ఇదైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆన్లైన్ అయితే మాత్రం ఎక్కడి నుంచి అయినా మీరు యాక్సెస్ తీసుకొని అయితే మీరైతే ఆన్లైన్లో వినవచ్చు. ఆఫ్లైన్ కావాలంటే రామకృష్ణ మఠ్ దోమలగూడకి వెళ్ళి అయితే మీరు ఆఫ్లైన్లో క్లాసులు అయితే వినాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే అడ్మిషన్ నోటీస్ అయితే ఇక్కడ చూసినట్లయితే ది అప్లికేషన్స్ వచ్చేసి మనకి జూన్ ఆగస్టు మధ్యలో బ్యాచ్ అనమాట. ఇది దీనికి సంబంధించిన అప్లికేషన్స్ వచ్చి మనకి 10 మే నుంచి 15 మే వరకు అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆ డేట్లోనే మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ కోసం అయితే ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఆఫ్లైన్ కావాలంటే మాత్రం అక్కడి దోమలగూడ అడ్రస్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి 2 రకాలుగా బ్యాచెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే వీక్లో 6 డేస్ని 3 డేస్కి షిఫ్ట్ చేసి ఒక 3 డేస్ ఒక బ్యాచ్, ఇంకో 3 డేస్ని ఇంకో బ్యాచ్గా అయితే వీళ్ళు సపరేట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ సండే వచ్చేసి సెలవు అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన క్లాసెస్ వచ్చి మనకి 2 జూన్ నుంచి అదేవిధంగా 3 జూన్ నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ MWF TTS అని 2 బ్యాచ్లు అయితే ఉండడం జరుగుతుంది. MWF అంటే మనకి మండే, వెడ్నెస్డే, ఫ్రైడే. ఇక TTS అని అంటే ట్యూస్డే, థర్స్డే, సాటర్డే అనమాట. ఈ 3 రోజులలో మనకైతే క్లాస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీకు ఏదైతే ఫ్లెక్సిబుల్గా ఉంటుందో ఆ బ్యాచ్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. అక్కడ మనకు టైమింగ్స్ కూడా ఇస్తారు, మనం అప్లై చేసుకునేటప్పుడు అయితే చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి SSC పాస్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఏజ్ వచ్చి మనకి 15 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా ఆఫ్లైన్ క్లాసెస్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరికైనా కూడా అడ్మిషన్ ఫీజు వచ్చేసి 1600 రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఫీజు సంబంధించిన వివరాలు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే బేసిక్ ఆర్ జూనియర్ లెవెల్ క్లాసెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది ఫీజు వచ్చేసి మాత్రం మనకి 1600 రూపీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం మనకి 5 లెవెల్స్లో మనకి టీచింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. బేసిక్, జూనియర్, సీనియర్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ 1, అదేవిధంగా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ 2 లెవెల్స్లో మనకైతే ఉండడం అయితే జరుగుతుంది. అప్రాక్సిమేట్ మొత్తం క్లాసెస్ మనకి 36 క్లాసెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. డ్యూరేషన్ వచ్చి మనకి 3 months అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే క్లాసెస్ ఆర్ హెల్డ్ థ్రైస్ ఏ వీక్, అంటే మనకి ఒక వీక్లో 3 రోజులు అయితే క్లాస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ ప్యాటర్న్లో మనకి ఏదైతే బ్యాచ్ మనం చూజ్ చేసుకున్నామో ఆ బ్యాచ్ ప్యాటర్న్లో మనకైతే క్లాస్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ మనం అప్లికేషన్ చేసుకునే ముందు అయితే మన దగ్గర SSC పాస్ మెమో అయితే ఉండాల్సి ఉంటుంది. ఏదో ఒక ఐడెంటిఫికేషన్ ప్రూఫ్, ఆధార్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, లైసెన్స్ కానీ మన దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మన దగ్గర ఉంచుకొని అయితే ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే స్పోకెన్ ఇంగ్లీష్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే కావచ్చు. అవి మన నుంచి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీకు టైమింగ్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ టైమింగ్స్ అయితే మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుందో ఆ టైమింగ్స్లో మీరైతే అప్లై అయితే చేసుకొని మీరైతే క్లాసెస్ అయితే కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మార్నింగ్ క్లాసులు ఉంటాయి, ఈవినింగ్ క్లాసులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ టైమింగ్స్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి
క్లియర్గా చూసుకొని మీకు ఏ టైమింగ్స్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ టైమింగ్ని మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు దీనికి సంబంధించి స్పోకెన్ ఇంగ్లీష్కి అయితే అప్లై చేసుకుని అయితే మీరు క్లాస్ అయితే వినవచ్చు. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.